ఆపరేషన్ సింధూర్లో ప్రత్యర్థి పాక్ను మట్టిగర్పించిన విధానాన్ని సైనికాధికారులు వెల్లడించారు. ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామని కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాల సమన్వయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? దాంతోపాటు ఈ 4 రోజుల్లోనే అణ్వస్త్ర పాక్ను కట్టడి చేయడంలో భారత సైన్యం వ్యూహం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ల మధ్య మే 7 నుంచి 10వ తారీఖు 4 రోజుల యుద్ధం ఎలా జరిగిందనేది చాలా మిస్టరీస్ ఉంటాయి, బయటికి తెలియడంలే. కానీ గత 2 రోజులుగా భారత ఆర్మీ చీఫ్, భారత నేవీ చీఫ్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అనిల్ చౌహాన్ వీళ్ళు చాలా విషయాలు బహిర్గతపరుస్తున్నారు. అదేవిధంగా భారత్ ప్రధాని నిన్న బెంగళూరులో చెప్పుతూ అక్కడ కూడా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే ఆధునిక యుద్ధ తంత్రంలో, అంటే దాన్ని ఏమంటారంటే మోడ్రన్ వార్ఫేర్లో భారత యుద్ధ తంత్రం భారత పాకిస్తాన్తో యుద్ధం చేసి కేవలం 4 రోజుల్లో అణ్వస్త్ర పాకిస్తాన్, అది పాకిస్తాన్ కాదండి, అణ్వస్త్ర పాకిస్తాన్ అకార్డింగ్ టు సిప్రీ రిపోర్టు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 160 అణ్వాయుధాలు ఉన్నాయి. దాని దగ్గర చాలా టాక్టికల్ వెపన్స్ కూడా ఉంటాయి. అంటే చిన్న చిన్న అణ్వస్త్రాలు టకటక వేయడానికి టాక్టికల్ వెపన్స్ ఉన్నాయి. అది వేయడానికి కావాల్సిన సబ్మెరైన్స్ ఉన్నాయి, దాని దగ్గర వేయడానికి గోరి నాసర్ లాంటి మిసైల్స్ దాని దగ్గర ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి మనం. దాని దగ్గర కూడా మంచి ఎయిర్ ఫోర్స్ F-16 లాంటి బాంబర్స్ ఉన్నాయండి, J-10. అవి అణ్వస్త్రాలను మోసుకెళ్ళగలవు. అంటే ఒక అధునాతన అణ్వస్త్ర దేశం పాకిస్తాన్. అకార్డింగ్ టు సిప్రీ రిపోర్టు మిలిటరీ ర్యాంకింగ్స్లో అది 12వ స్థానంలో ఉంది. మర్చిపోకూడదు. 7 లక్షల ఆర్మీ ఉంది. అలాంటి ఆధునిక యుద్ధాన్ని, అణ్వస్త్ర దేశాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక అణ్వస్త్ర దేశాన్ని రష్యా ఓడించలేదు ఇంతవరకే. రష్యా యుద్ధమే చేయలేదు అణ్వస్త్ర దేశంతో. అమెరికా ఇంతవరకు అణ్వస్త్ర దేశంతో యుద్ధం చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత ఇప్పటివరకు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అమెరికా ఇంకో అణ్వస్త్ర దేశం మీద దాడి చేయలేదు, ఉత్తర కొరియా లాంటిది. ఇండియా ఒక్కటే ప్రపంచంలో ఇప్పటివరకు, దిస్ ఇస్ ద యునిక్ ప్లేస్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియా ఒక్కటే ఒక అణ్వస్త్ర దేశాన్ని, పిచ్చి దేశాన్ని, అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేసి అణ్వస్త్రాలను తీలేకుండా చేసి దాన్ని కేవలం 4 రోజుల్లో ఓడించి దారికి తెచ్చుకుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి యుద్ధతంత్రం ఎవడైనా చేస్తాడా? చాలా మోడర్న్ వార్ఫేర్ అండి. ఈ వార్ఫేర్లో అసలు ఇండియా తిరుగులేని శక్తి. ఏదో గెలిచిందని సింపుల్గా చెప్పే విషయం కాదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విషయం భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎలా 4 రోజుల్లో దారికి తెచ్చుకుందని పదే చెప్తుంటే మనం ఏదో దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎలా జరిగిందో చూడండి. వాళ్ళు చెప్పేది మన ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, CDS అనిల్ చౌహాన్ చెప్పే విషయాల్లో అంతర్గతంగా ఎన్ని మిస్టరీలు బయటపడింది చూడండి. ఏప్రిల్ 22వ తారీఖున వాళ్ళు పహల్గామ్లో దాడి చేసి 26 మంది అమాయకమైన ప్రజలను చంపేస్తే, ఆ తర్వాత ఏప్రిల్ 22 నుంచి మే 7వ తారీఖు 6వ తారీఖు అర్ధరాత్రి భారతదేశం తన ఆర్మీని ఉపయోగించి సుమారు డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు పైకి లెగిసి భారత బౌండరీ దాటకుండా మెటియోరు, స్కాల్ప్ లాంటివి, బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ వేసి 9 యొక్క టెర్రరిస్ట్ స్థావరాల్ని, పాక్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలు, అంతకుముందు ఓన్లీ POKలే చేసేవాళ్ళు, ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్లో కూడా బహావల్పూరు, మురిద్కే, లాహోర్ సిటీలను కొట్టి 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని అటాక్ చేసింది. అంటే పాకిస్తాన్ మీద మేము దేనికైనా రెడీ అనే రోజు చెప్పేసింది. వెంటనేనంట ఆ 6 రోజు జరిగింది. 150 అటు పాకిస్తాన్ ఇటు యుద్ధ విమానాలు, ఇండియా విమానాలు 150 దాకా పైకి లెగిస్తే ఒకళ్ళకొకళ్ళు బౌండరీ దాటకుండానే ప్రపంచంలో అధునాతనమైన మిసైల్స్ చేసుకున్నారు. నిన్న ఇండియన్ నేవీ చీఫ్ చెప్తున్నారు, భారతదేశం తన యొక్క సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉపయోగించి పాకిస్తాన్లో 300 కిలోమీటర్ అవతలున్న 5 యుద్ధ విమానాలని పగలగొట్టేశాం. అవి F-16 బాంబర్స్. ఎవరు అనుకుంటున్నారు F-16 అంటే? ఒక అధునాతనమైన యుద్ధ విమానం, 4.5 జనరేషన్ అమెరికావి. అంటే అమెరికా F-16 మనం కొట్టేశాం. ఈరోజు ఉక్రెయిన్లో రష్యాకి ఎగ్నెస్ట్గా యుద్ధ విమానాలు చేస్తున్నాయి. ఈ రష్యానే తుత్తునుయలు చేస్తున్నాయి F-16 వెళ్ళి, వాటిని మనం కొట్టేసాం. 5 యుద్ధ విమానాలంట. అది అమెరికాకి పెద్ద దడ. ఈరోజు F-16 కొట్టేసామంటే అమెరికా యుద్ధ మార్కెట్ పడిపోద్ది. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ తయారు చేస్తుంది, దానికి పడిపోతూ ఉంటాయి. సో F-16 కొట్టేసాం, 5 యుద్ధ F-16 పడగొట్టేసాం.
ఇండియా అంటే ఏమనుకుంటున్నారండి, అది చాలా పెద్ద విషయం. F-16 అంటే అధునాతన అణ్వస్త్రాలు మోసుకెళ్ళే హయ్యెస్ట్ యుద్ధ విమానాలు పాకిస్తాన్లో, ఈ వరల్డ్లో కూడా. అలాంటి యుద్ధ విమానాలు ఇండియా వెపన్స్ కొట్టేసినాయి అంటే, అందుకని ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్తున్నారు, ప్రపంచంలో ఇప్పటివరకే రికార్డ్ అయిన 300 కిలోమీటర్ల అవతల యుద్ధ విమానాన్ని పడగొట్టడం మిసైల్ ఉపయోగించి ప్రపంచంలో హయ్యెస్ట్ రికార్డ్ ఇది అని. అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వకుండానే మన స్కాల్ప్ మిసైల్ని, రఫేలు ఇలాంటి మిసైల్స్ని ఉపయోగించి కొట్టేశాం. దీంతో పాటు ఆయన చెప్పిన అతిపెద్ద విషయం ఏంటంటే, ఒక పెద్ద యుద్ధ విమానాన్ని అంటారు. పెద్ద యుద్ధ విమానం అంటే ఏమీ లేదండి. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఈ అమెరికా నుంచి పెద్ద పెద్ద రవాణా విమానాలు తెచ్చుకుంటుందన్నమాట. అవాక్స్కి వాటికి యూజ్ చేస్తుంది. ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ అని రాడార్లు పెట్టి తిరిగిద్ది అనమాట. అది దాన్ని కొట్టేశాం. దీంతో పాటు అక్కడ హ్యాంగర్స్ మీద ఉపయోగించాయంట. కొన్ని హ్యాంగర్స్ మీద అలా స్టోర్ చేస్తారు. ఆ యుద్ధ విమానాలను కూడా మనం కొట్టాం. అది ఎన్ని పోనీ ఇంకా తెలియడంలో లాస్ తెలియదని. చూసారా ఎంత అధునాతనమైన అమెరికా యుద్ధ విమానాలు దిక్కులేదు. తర్వాత ఇంకోటి, ఈ యుద్ధ విమానాల్లో JF-10, JF-17 థండర్ అనే పెద్ద పెద్ద యుద్ధ విమానాలు చైనా ఉన్నాయి, వాటిని కొట్టాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ అమెరికా యొక్క కొన్ని రాడార్లను కొట్టేశాం. ఇక చైనీస్లో PL-15 అనే మిసైల్ మనం ఇండియా మీద వేస్తే కొట్టేశాం. టర్కీ డ్రోన్ని కొట్టేశాం. చూసారా మీకు ఇక్కడ ఎలాంటి వివరాలు తెలుస్తున్నాయో. అంటే టర్కీ యొక్క ఆయుధాలని, అమెరికా ఆయుధాలని, చైనా HQ-20 అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసాం. JF-10 పడేసాం. వాళ్ళు PL-15 అనే మిసైల్ మన ఢిల్లీ మీద వేస్తే రాజస్థాన్ దగ్గర కూల్ చేసాం. టర్కీ యొక్క వేలాది డ్రోన్లు భారత గగనతలంలోకి వస్తే కూల్చాం. ఏ యుద్ధ విమానం కూడా, ఏ డ్రోన్ కూడా ఒక అధునాతనమైన పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగిస్తే భారత గగనతలంలోకి వచ్చి చిన్న నష్టాన్ని కూడా కలిగించలేదు. ఎందుకంటే ఇక్కడ భారత్కి నష్టం జరగలే, పాకిస్తాన్కి నష్టం జరిగింది. అందుకని 4 రోజుల్లో అది దారికి వచ్చిందండి. చాలా పెద్ద విషయం. మళ్ళీ దారికి రాకపోతే దాని కౌంటర్ ఏంటో తెలుసా? ఇండియన్ నేవీ విరాట్ లాంటివి, INS విక్రమాదిత్య లాంటివి అక్కడ నౌకా దిగ్బంధనం చేసిన తర్వాత కరాచీ పోర్ట్ ఎగిరిపోబోతుంది. తర్వాత బ్రహ్మోస్ మిసైల్ వెళ్ళి అక్కడ ఉన్న 11 ఎయిర్ బేస్లను కొట్టేశాం. అది నూర్ఖాన్ అని, సర్గోదా ఎయిర్ బేస్లని కొట్టేశాం. 11 ఎయిర్ బేస్లను కొట్టేశాం. అక్కడ యుద్ధ విమానాలు ఎగరడానికి లేదు. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ నూర్ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర కిరాణా హిల్స్ పాకిస్తాన్ యొక్క ఎక్కువ న్యూక్లియర్ వెపన్ స్టోర్ చేశారు చిన్న పర్వతంలో. దాని యొక్క ద్వారాన్ని కూల్చేసాం. అణ్వస్త్రాలను బయటికి తీయడానికి లేదు. ఈ లోపు మనం ఏదైనా చేయొచ్చు. సో పాకిస్తాన్ అణ్వస్త్రాలు వేసి F-16 కొట్టాం. తర్వాత ఈ బ్రహ్మోస్ అనేది భయంకరంగా పాకిస్తాన్ ప్రధాని ఒప్పుకున్నారు. మేమేదో వేద్దామనేటప్పటికి వాళ్ళు సెకండ్లో వేసేసారు. బ్రహ్మోస్ వచ్చి కొట్టింది, మేము లొంగవలసి వచ్చిందని పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఓకే, తర్వాత వాళ్ళ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆకాశ తిరుగులేని, అంటే భారతదేశం లోవర్ రేంజు, మిడిల్ రేంజు, అప్పర్ లెవెల్ అంటే S-400లు, అదేవిధంగా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇంకా లోవర్ రేంజ్లో డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ ఎక్కడికక్కడ రానివ్వలేదు. ఒక అధునాతనమైన యుద్ధ తంత్రం. చూడండి, డ్రోన్లతో రష్యాయే అల్లకొల్లం అయిపోతుంది. కానీ ఏ డ్రోన్ కూడా పాకిస్తాన్ రాలేదంటే రష్యా కంటే అద్భుతంగా S-400 మనం ఉపయోగించాం. రష్యా కంటే అద్భుతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఉందాం. అందరూ ఆశ్చర్యపోతారండి, ఎక్కడ ఇది ఇండియా సంపాదించింది అంటే. మీకు ఒకటి చెప్తాను, ఒక పెద్ద విషయం ఒకటి ఉంది. పెద్ద పెద్ద డిఫెన్స్ మ్యాగజైన్స్లో వీటిలో వస్తూ ఉంటుంది ఎనాలిసిస్. భారతదేశం ఏంటంటే ప్రపంచంలో గత 2-3 దశాబ్దాలుగా కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి. తర్వాత 1990లో ఇరాక్ అమెరికా యుద్ధం, 2001 అమెరికా మీద బిన్ లాడెన్ అటాక్ చేసిన తర్వాత అమెరికా చాలా యుద్ధతంత్రం, పెద్ద యుద్ధం చేసింది. ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో కాలు పెట్టకుండానే ఇరాక్ని, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ని ఇరాక్లో సద్దం హుసేన్ చంపేసింది. అది అంటే అది ఎయిర్ ఫోర్స్, ఎయిర్ యుద్ధం అంటారు. అది ఈ లేజర్ గైడెడ్ మిసైల్, డ్రోన్లు, ఇలాంటి యుద్ధం నుంచి భారతదేశం ఎంతో లెర్న్ చేసింది. ఓకే, ఫ్యూచర్ వెపన్స్ ఎలా ఉండబోతుందని. చూడండి, బిపిన్ రావత్ ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో తమిళనాడులో. ఆయన చేసిన ఒక అద్భుతం మనం ఈరోజు స్మరించుకోవాలి. ఆయన అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని తయారు చేశాడు. అందుకే చైనా కూడా మన వైపు కన్నెత్తి చూడలేదు. ఎటువంటిదంటే 21st సెంచరీ యుద్ధ తంత్రం ఒకటి ఉంటుందండి. అదేంటంటే చాలా స్విఫ్ట్, చాలా వేగవంతం. 4 రోజుల్లో జరిగింది చూడండి. ఇప్పుడు భారత మే 7 నుంచి 10 దాకా చాలా స్విఫ్ట్, చాలా స్విఫ్ట్గా, అంటే చాలా స్విఫ్ట్గా జరుగుతుంది, తాత్కాలికంగా జరుగుతుంది, కానీ చాలా డిస్ట్రక్టివ్ వార్ జరుగుతుందంటే. చూసారా భారత పాకిస్తాన్ యుద్ధం 4 రోజుల్లో జరిగిన డిస్ట్రక్షన్, ఎంత భయంకరమైన డిస్ట్రక్షన్ జరిగిందో. అది అటువంటి అధునాతనమైన యుద్ధ తంత్రాన్ని, స్పేస్ని
మళ్ళీ కార్గిల్ వార్లో అమెరికా ఇచ్చిన గుణపాఠం మనకి గూగుల్ జీపీఎస్ మ్యాప్ ఇవ్వలేదు. మనమే నావిక్ తయారు చేసుకున్నాం. భారత్ స్పైయింగ్ శాటిలైట్లు ఉన్నాయి. అధునాతనమైన మిసైల్ ఫోర్స్ 1983 నుంచి తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ అని. సో బిఎండి తయారు చేసుకున్నాం. ఇది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. వీటినన్నిటినీ భారత రంగరించి వాడి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. కానీ నేనైతే ఇది పాకిస్తాన్తో జరిగిన యుద్ధం అనమన్నా అండి నేను. ఎందుకంటే పాకిస్తాను దేంతో యుద్ధాలు చేసింది? ఇటు చైనా యొక్క HQ-9 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, JF-10, JF-20 లాంటి JF-17 థండర్ ఫైటర్స్ మొత్తం 70% చైనా ఆయుధాలు ఉపయోగించింది చిన్న అన్నిటి నుంచి. అమెరికా F-16 ఉపయోగించింది. అంటే అమెరికా చైనాలకి దడ పుట్టించే విధంగా వాళ్ళ అధునాతన యుద్ధ తంత్రాన్ని కొట్టేశాం. చూసారా? అంటే యుద్ధం పాకిస్తాన్తో జరిగింది, కానీ అమెరికా చైనా ఆయుధాలతో జరిగింది. వాటినే కొట్టేశాం. ఇక ఇండియా మీద ఒక్క డ్రోన్ వచ్చి కూడా నాశనం చేయలేకపోయింది. ఎక్కడంటే పంజాబ్ చాలా రిచ్ ప్రావిన్స్, మా స్టేట్ మంది. ఈ పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీరు, ఢిల్లీ, చూసారు రాజస్థాన్ నుంచి 5 రాజస్థాను, గుజరాత్, రాజస్థాను, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ స్టేట్ల మీద ఎక్కడా కూడా మనకి ఎక్కడ ఏమవ్వలేదు చూసుకోండి. ఆర్మీ ఇంకా నేను అనిల్ చౌహాన్ చెప్తున్నారు నిన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆ పోస్ట్ ఎందుకు పెట్టారో తెలుసా? కార్గిల్ వార్లో మనకు పెద్ద గుణపాఠం. ఆ రోజు ఇండియా నేవీ, ఎయిర్ ఫోర్సు సమన్వయంతో పని చేయకపోవడం వల్ల చాలా 1500 మంది ఇండియన్ ఆర్మీ చనిపోయారు వాజ్పేయి గవర్నమెంట్ టైంలో. ఈరోజు యుద్ధంలో ఎంతమంది చనిపోయారండి? చనిపోలేదు. మనకి చాలా లాసు కార్గిల్ వార్తో. అక్కడ గుణపాఠం నివేదిక ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఎందుకు? అది సక్సెస్ అయిపోయిందండి ఈరోజు. ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల మధ్య సమన్వయాన్ని కలిగించడానికి పెట్టిన పోస్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అది ఆ అణువస్త్రాలను కంట్రోల్ చేయడానికి. ఈరోజు ఆయన కీలక పాత్ర పోషించి ఇండియా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు అద్భుతమైన సమన్వయంతో చేసింది ఆపరేషన్ సింధూర్. అధునాతన యుద్ధ తంత్రం. ఇంకా భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది గుణపాఠం ఏంటంటే స్విఫ్ట్ మోడర్న్ వార్ఫేర్లో ఇండియాకి తిరుగులేదు. రష్యాకి చేసే యుద్ధ తంత్రానికంటే మేము ఉపయోగిస్తున్నాం. చూడండి, ఏ యుద్ధం ముగియడంలో ఇజ్రాయెల్ చేయలేకపోతుంది. యుద్ధం ఆగలే సంవత్సరంన్నర నుంచి. రష్యా యుద్ధం ఆగలేదు, ఉక్రెయిన్ యుద్ధం. కానీ ఇండియా 10 రోజుల్లోనే ఒక అణ్వస్త్ర దేశాన్ని దారికి తెచ్చి చైనా, అమెరికాలో వెనక తగ్గేటది. ఒక అద్భుతమైన యుద్ధ తంత్రం అండి. ఈ యుద్ధ తంత్రాన్ని భారతీయులు మనం దేశం గెలిచింది కాబట్టి గొప్ప అనుకుంటారు. ఇది ప్రపంచంలోనే భయపెట్టే యుద్ధం చైనా, అమెరికాలని. ఒక అద్భుతమైన యుద్ధ తంత్రం. అవి ఇండియన్ నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, CDS, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది. ఏదో 10 పచ్చేలు చెప్తున్న గొప్పగా అనుకోకండి. ఇది భారత యొక్క నిజంగా జై హింద్. భారతీయులు పొంగవలసింది. భారత సూపర్ పవర్, మిలిటరీ పవర్ని ఈరోజు ప్రపంచం అంతా కళ్ళు ఆర్పి చూసి భారత్ అంటే ఆశ్చర్యపోయి వణుకు పుట్టించే విధంగా భారత యుద్ధ తంత్రం, అధునాతన యుద్ధ తంత్రం తయారు చేసుకుని ఆర్థికంగా సూపర్ పవర్ అవుతుందండి.